కూడి వచ్చిన అందరికీ యాషువా మెస్సీయ నామంలో సబ్బాత్ షలోమ్. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి విశ్వాసికి పరమ తండ్రి యొక్క యాషువా మెస్సీయ నామమును ధరించుకున్న ప్రతి బిడ్డకు షలోమ్. మనం చదువుకున్న కీర్తనలో గ్రంథము 91వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇక్కడ మోషే గారు కీర్తన రాస్తూ ఏమని వివరిస్తున్నాడంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సో ఆయన చాటున నివసించాలంటే ఆయన యొక్క మార్గములను, ఆయన యొక్క సత్యమును ఎరిగి, ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆయన సొత్తైనటువంటి ప్రజగా మనము సిద్ధపడినప్పుడే మనము ఆయన సన్నిధిలో ఆయన యొక్క నీడను ఆశ్రయించినటువంటి వారం అవుతాము. సో ఈ మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అని వాగ్దానం ఇచ్చినటువంటి ఈ వాక్యము ఎక్కడ మనం ఆరంభించాలి? సో పరమతండ్రి యొక్క పరిచర్యలో, పరమతండ్రి యొక్క మార్గములలో, ఆయన ఆజ్ఞల విషయములో మనము ఆత్మీయ జర్నీ ఎక్కడ మనం ఆరంభించాలి అనేది మనము చూసుకుందాము. సో మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 14 సెకండ్ పార్ట్ నుంచి చదవండి. యవనస్తులారా, మీరు బలవంతులు, ఎలోహిం వాక్యం మీ యందు నిలుచుచున్నది, ఎలోహిము వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16-17 కొడుతుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ ఎలోహిము చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. సో పరమతండ్రి ఏమని రాస్తున్నాడంటే, యవనస్తులారా మీరు బలవంతులు. సో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటి నుంచి యవనస్తులను పరమతండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. యవనస్తుల చేత ఆయన పరిచర్య జరిగించుకుంటూ వచ్చాడు. యవనస్తుల చేత ఆయన అద్భుత కార్యములు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి యవన కాలములో, అంటే శరీర రీతిగా మనం చూసుకున్నట్టయితే బాల్యము నుంచి యవనములో చేరే వరకు మనలో శరీరంలో దృఢత్వము, బలము మనకు కలుగుతుంది. కాబట్టి వాక్యం విషయములో, ఆయన సత్యం విషయములో, ఆయన ఆజ్ఞల విషయములో, ఆత్మీయ జీవితం విషయంలో మనం ఏ విధంగా సిద్ధపడాలని పరమతాన్ని మనకు బోధిస్తున్నాడు. సో వాక్యంలోకి వెళ్ళే ముందు దివ్య ప్రార్థన చేసిన తర్వాత మనం ముందుకు వెళ్దాము. దివ్యకు మైక్ ఇవ్వండి.
శివ స్తోత్రం స్తోత్రం స్తుతి మహిమ ఘనత నీకే ప్రభువా, నీకు వందనాలు రాజా. ఈ యొక్క సాయంత్రంకాల సమయంలో ప్రభా, నీ యొక్క ప్రభా షబ్బాత్ ఫస్ట్ సెషన్లో మేమందరము కూడుకొని నేను ఆరాధించుకొని నేను స్థుతించుకొని నేను గణపరచడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ దాసుడైన ప్రభా వాసంకుల్ని ప్రభా మీరు జ్ఞాపకము చేసుకొని తన నోటిలో నీ నోటి మాటలోంచి మాకు మంచి ప్రభా అయ్యా నీ యొక్క నీతి వాక్యములను నీ వాక్యమును ప్రభా మేము మర్చిపోకుండా విని దాన్ని అర్థం చేసుకొని పాటించే బిడ్డలముగా మమ్మల్ని అందరినీ మీరు ప్రభా అలా ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. తనకు మీరు తోడుగా ఉండి జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఆన్లైన్లో వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి ప్రభా నీ వాక్యమును వినగల హృదయంను గ్రహించగల మనసును వాళ్ళకు దయచేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసు మెస్సీయ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. సో వాక్యంలోకి మనం వెళ్తున్నప్పుడు మనం చదవబడినటువంటి వాక్యములో యవనస్తులు బలవంతులు ఎలోహిము వాక్యము వారి యందు నిలిచి ఉంటుంది. ఎవరైతే యవన కాలములో వాక్యానికి లోబడి వాక్యము ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని లోకాశలను, శరీరాశలను, జీవపు డంబములను విడిచిపెట్టి పరిశుద్ధతను పొందుకొని పరమతండ్రి యొక్క చిత్తానికి విధేయులై ఎవరైతే ముందుకు సాగుతారో వారిలో పరమతండ్రి ఆత్మ వారి మీద పనిచేస్తుంది. సో లోకమును ఆశలన్నింటినీ ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సో యవన కాలము నుంచే మనము పరమతండ్రి పట్ల భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మనం అలవరుచుకోవాలి. సో దీనికి సిద్ధపాటుగా తల్లిదండ్రులు బాల్యము నుంచే ఆ విధంగా వారిని సిద్ధపరిచినప్పుడు యవన కాలంలోకి వచ్చినప్పుడు వాళ్ళు తొట్టిల్లక పరమతండ్రి వైపు వాళ్ళు ఆకర్షింపబడి పరమతండ్రి ఆత్మచేత నడిపించబడి పరిశుద్ధతను స్వతంత్రించుకొని కృపాక్షేమాలు పొందుకొని వారు సజీవమైన రాళ్ళుగా సిద్ధపడి ఉంటారని పరమతండ్రి యొక్క వాక్యం చెబుతుంది. సో యవనములో శ్రేష్టమైనటువంటి వారు అనగానే మనకు గుర్తొచ్చే పేరు ఏమిటి? ఎవరు శ్రేష్టమైన యవనస్తుల్లో శ్రేష్టంగా ఉన్నటువంటి వారు? యోసేపు. వెరీ గుడ్. ఎంతమంది ఏకీభవిస్తారు? ఓకే, ఫైన్. యోసేపు. కానీ యోసేపు కన్నటువంటి శ్రేష్టమైనటువంటి యవనస్తులు దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. ఎందుకు యోసేపు కన్నా శ్రేష్ఠులు అంటే యోసేపు తన ఘటాన్ని కాపాడుకున్నాడు, తను నీతిని అనుసరించాడు. కానీ తను పరమతండ్రి యొక్క పరిచర్యలో తను పాలిభాగస్తుడు అవ్వలేదు. ఎక్కడైతే దానియేలు, హనన్య, అజర్యా, మిషాయేలు అనే ఈ నలుగురు యవ్వనస్తులు సమస్తము పెంటగా ఎంచి క్రీస్తు పూర్వము 605వ సంవత్సరములో నెబుకద్నెజరు ఇజ్రాయెల్ను మీద దండెత్తి వాటి మీద జయించి అనేక మంది యవనస్తులను వారిని తీసుకొని బబులోని దేశంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ దానియేలు, అనన్య, అజర్యా, మిషాలే యొక్క వయస్సు 15 సంవత్సరాలు. సో ఆ సమయంలో వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు సుమా. జ్ఞానము కలిగినటువంటి వారు, రాజకుటుంబంలో పుట్టినటువంటి వారు, పరమతండ్రి యొక్క ఆజ్ఞల పట్ల వాళ్ళు బీజము వేయబడినటువంటి వాళ్ళు. అలాంటి వారిని నెబుకద్నెజరు తన దేశంలోకి తీసుకొని రమ్మని ఆజ్ఞాయించినప్పుడు చాలామందిని యవనస్తులను వారి బబులోను దేశానికి తీసుకొని వెళ్ళినప్పుడు వారిలో శ్రేష్టమైనటువంటి వారు ఈ దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. ఈ నలుగురు ఒక స్నేహితులుగా, పరమతండ్రి కోసము సాక్షి బిడ్డలుగా ఒక అన్య దేశములో వారి ఘటాలను కాపాడుకోవాలంటే ఏ విధమైనటువంటి తృష్ణ కలిగి, ఏ విధమైనటువంటి పరిశుద్ధత కలిగి,
ఏ విధమైనటువంటి కమిట్మెంట్తో వాళ్ళు పరమ తండ్రి యొక్క మాటకు లోబడి ఆజ్ఞలను అనుసరించి ప్రార్థనా విజ్ఞాపనల చేత వారి ఘటాలను కాపాడుకున్నారే, అంత శ్రేష్టమైనటువంటి జీవితంలో ఈ నలుగురు జీవించడం జరిగింది. వీరు అనేకులకు సాక్షి బిడ్డలుగా నిలువబడతారు సుమా. సో దానియేలు అనగా ఎలోహిం నా న్యాయకర్త, హనన్య అనగా ఎలోహిం కరుణామయుడు, మిషాయేల్ అనగా ఎలోహిం సమానుడెవరు, అజరియా అనగా ఎలోహిం సహాయకారి. సో ఈ నలుగురు బాల్యము నుంచే మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు జీవితాలను కట్టుకుంటూ పరమతండ్రి యొక్క వైరుధ్యమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ వారి వారి ఘటాలను కాపాడుకుంటూ తత్వజ్ఞానమందు విశేషమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఒక యవనస్తులుగా గుర్తింపు పడినటువంటి ఈ నలుగురు అనేకులకు ఒక సాక్షార్థముగా, అనేకులకు ఒక మాదిరిగా, విశ్వాస యాత్రకు ఒక మార్గదర్శకులుగా వాళ్ళు ఈనాటి వరకు వాళ్ళు నిలుస్తూ వచ్చారని మనందరం గ్రహించాలి శుభ. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఎప్పుడైతే వాళ్ళు బబులోను దేశానికి రాబడ్డారో ఈ నలుగురు ఒక నిశ్చయత కలిగి ఉన్నారు. ఏ విధము చేతనైనా తమను తాము అపవిత్రపరచకూడదు అన్న ఒక కృత నిశ్చయముతో, ఒక నిబంధనతో, ఒక ప్రమాణముతో పరమ తండ్రిలో సాగిపోవడానికి వాళ్ళు వారి యొక్క విశ్వాస యాత్ర ఆరంభించారు. అనేకమైనటువంటి శోధనలు కలిగినప్పుడు ఎలోహిము నమ్మకముగా ఉండాలని దృఢ నిశ్చయించుకున్నారు సుమా. అలాగే ఎలోహింకు తన్ను తాను అప్పగించుకున్నారు కనుక ఎలోహిం వారికి సహాయము చేయబద్ధుడై ఉన్నాడని మనందరము గ్రహించాలి. కాబట్టి యవనస్తులైనటువంటి బిడ్డలు పరమ తండ్రిలో విశ్వాస యాత్రలో వారి వారి ఆత్మలను, శరీరాన్ని, దేహాన్ని కాపాడుకుంటే ఏ విధమైనటువంటి మేలు పొందుకుంటారో, ఏ విధంగా పరమ తండ్రి వారిని నడిపిస్తాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకంటే అనేకమైనటువంటి శ్రమలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు కలిగినాయి. కానీ ఆ దేశం యొక్క అధికారులు కానీ, రాజు కానీ వారి యొక్క విశ్వాసాన్ని వారు తప్పించలేకపోయారు. వారి భక్తిని, వారి ప్రార్థనను, వారి యథార్థతను ఎంత మాత్రము వాళ్ళు తప్పిపోనికుండా వారు చేయలేకపోయారు. వారి వల్ల కాలేదు. ఎందుకంటే ఒక స్థిరమైనటువంటి పునాది వేసుకున్న విశ్వాస వీరులుగా అన్య దేశంలో ఉన్నప్పటికీ వారి విశ్వాస యాత్రలో వారి వారి ఘటాలను కాపాడుకుంటూ ముందుకు సాగిన వీర యోధులు ఈ నలుగురు యవ్వనస్తులు. కాబట్టి ప్రతి యవ్వనస్తుడు ఈ సమయమున వింటున్న ప్రతి బిడ్డ వారి వారి శరీరాలను, వారి వారి ఆత్మలను శుద్ధి చేసుకొని యుద్ధ శూరులుగా బలము నొంది పరమతండ్రి ఆత్మచేత నడిపించబడాలనే పరమతండ్రి యొక్క సంకల్పమై ఉన్నది. సో దేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు. సో నపుంసకులు అంటే 3 రకాలుగా నపుంసకులు ఉంటారు. మొట్టమొదటిది తల్లి గర్భము నుండే నపుంసకులుగా పుట్టిన వారు ఉంటారు. రెండవ వారు మనుషుల చేత నపుంసకులుగా చేయబడినటువంటి వారు ఉంటారు. ఇక మూడవ వారు పరలోక రాజ్యము కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్నటువంటి వాళ్ళు 3వ రకము. ఆ 3వ రకమే ఈ దానియేలు, అజరియా, అనన్య, మిషాయేలు పొందుకున్నటువంటి వాళ్ళు. వారు పరమ తండ్రి నిమిత్తము వారి శరీరాన్ని సైతము, వారి యవ్వన క్రియలను సైతము, యవ్వన ఇచ్ఛలను సైతము, శరీర ఇచ్ఛలను సైతము పూర్తిగా సమాధి చేసి వారికి వాళ్ళే పరమ తండ్రి వాక్యము నిమిత్తము
పరమతండ్రి ప్రేమ నిమిత్తము, వారి ఆజ్ఞల నిమిత్తము వారికి వాళ్ళే నపుంసకులుగా వాళ్ళు మార్చివేసుకున్నారు. కాబట్టి దానియేలు ఈ ముగ్గురు స్నేహితులు పరలోక రాజ్యము కోసము తమను తామే నపుంసకులుగా చేసుకున్నటువంటి వీరు ఎక్కడ కూడా విశ్వాసములో తొట్టిపోకుండా, ఎక్కడ కూడా విశ్వాసములో సన్నగిల్లకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళు ముందుకు సాగుతూ వెళ్ళారు. సో ఆ అన్య దేశంలో వాళ్ళు జీవిస్తున్నప్పటికీ వారు పరమతండ్రిని ఆశ్రయించిన విధానాన్ని బట్టి వారి యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయో మనము చూసుకుందాము. మొట్టమొదటగా వారు విధేయత కనపరిచారు, ఒబీడియన్స్. సో పరమతండ్రి పట్ల వారు ఒబీడియన్స్ కలిగి పరమతండ్రి మాటకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించడానికి వారి మరణాన్ని కూడా లెక్క చేయకుండా ధైర్యముగా వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి వీర యవనస్తులుగా వాళ్ళు గుర్తించబడ్డారు. కాబట్టి వాళ్ళు బంగారు విగ్రహానికి నమస్కరించడానికి వాళ్ళు నిరాకరించారు, మరణశిక్షకు సిద్ధపడ్డారు. ఎలోహిం ఆజ్ఞను ఉల్లంఘించడానికి వారు మాత్రం వాళ్ళు ఇష్టపడలేదు సుమా. ఇది నిజమైనటువంటి విశ్వాస వీరుని యొక్క లక్షణాలుగా మనం గుర్తించుకోవాలి సుమా. కాబట్టి మనము దానియేలు గ్రంథం వెళ్ళినట్టయితే 3వ అధ్యాయము వారు ఏ విధంగా వాళ్ళు విధేయత కలిగి ఉన్నారో మూడవ అధ్యాయము 13 నుంచి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహంను రౌద్రమును కలవాడై షద్రక్ను మెషక్ను అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మెషకు అబేద్నెగో, మీరు మీ ఎలోహింను పూజించటం లేదనియు నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లను గ్రోవిని పెద్ద వీణను సుంపోనియను విపంచికను సకల విధములకు వాద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే, మీరు నమస్కరించని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల ఎలోహిం ఎక్కడ ఉన్నాడు? చాలు. సో రాజు ద్వారా ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. రాజు నిలబెట్టినటువంటి ఆ విగ్రహాన్ని కాకుండా వేరే ఎవరు దేనికి నమస్కరించినా కూడా వారిని అగ్నిగుండంలో వేయాలని ఒక శాసనము బయలుదేరింది. అయినప్పటికీ ఈ నలుగురు దానిని ఏమాత్రము లెక్క చేయడం లేదు. ఆ లెక్క చేయడం లేదని అక్కడున్నటువంటి సైనికులు రాజు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు రాజు ఉగ్రతతో కోపముతో ఊగిపోయి వెంటనే వాళ్ళని పిలిపించమని చెప్పినప్పుడు ఈ ముగ్గురు అజర్యా, అనన్య, మిషాయేల్ ముగ్గురు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు హెచ్చరిక చేస్తాడు, నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు మీరు నమస్కరించడము లేదట. ఇప్పటి నుంచైనా ఒకవేళ మీరు ఆ ప్రతిమకు నమస్కరించకుంటే మిమ్మల్ని అగ్నిగుండములో వేస్తాను. మిమ్మల్ని రక్షించగల దేవుడు ఎక్కడున్నాడో చూద్దాము అని ఒక హెచ్చరిక జారీ చేశాడు. అలాగే ఆ హెచ్చరిక జారీ చేసినప్పుడు వాళ్ళు ఎంత మాత్రమూ భయపడలేదు, ఎంత మాత్రము జడియలేదు, వారి ప్రాణాల కోసం వారు ఎంత మాత్రమూ ఆలోచించలేదు. అదే దానియేలు 6వ అధ్యాయము 13 నుంచి. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనంనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడన్నది.
రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి ఆ. దానియేలును రక్షింపవలనని తన మనసును దృఢపరుచుకుని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకును ప్రయత్నం చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలియచేసుకునవలనది. చాలు అక్కడ ముగ్గురి విషయంలో, ఇక్కడ ధాన్యాల విషయంలో రాజులు ఏ విధంగా శాసనాలు చేసి శాసనాలను మీరితే ఏ విధమైనటువంటి శిక్ష ఇస్తామని రాజులు హెచ్చరించినప్పటికీ, సో ఆ పరిస్థితిలో మనం ఉంటే మనమేం చేస్తాము? ఒక్కసారి మనము గుండెల మీద చేసుకొని చూద్దాము. ఎందుకంటే వారి దేశము కాదు, వారి తల్లిదండ్రులు లేరు, వారి బంధుమిత్రులు ఎవరూ లేరు. అసలు వారి బంధుమిత్రులు తల్లిదండ్రులకు వీళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బబులోను దేశం వచ్చారో వెంటనే వారి పేర్లు కూడా రాజు మార్చివేశాడు. సో ఈ బెల్షస్సరు, షద్రకు, మెషకు, అబేద్నగో అనే పేరు నా బిడ్డలే అని ఆ తల్లిదండ్రులకు ఎంత మాత్రమో తెలియదు. కాబట్టి వీరి యొక్క యోగక్షేమాలు కూడా ఆ తల్లిదండ్రులకు తెలియనటువంటి సమయంలో, సో వీళ్ళు శిక్షించినప్పుడు వీళ్ళను కాపాడడానికి ఏ ఒక్కరూ కూడా లేరు అనే విషయం కూడా వారికి తెలుసు. ఎందుకంటే అన్య దేశంలో ఉన్నారు, చెరపట్టబడినటువంటి జనాంగముగా వాళ్ళు వేరే అన్య దేశంలో జీవిస్తున్నారు. సో కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ మనుష్యులను కూడా ఆశ్రయించక, ఏమాత్రము జడియక పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని ఆయన చిత్తానికి విధేయులై వారు ప్రార్థన విజ్ఞాపనల చేత శ్రమల నుండి, శోధనల నుంచి విడిపించబడినటువంటి వాళ్ళుగా గుర్తించబడతారు సుమా. సో ఇట్టి వారి మొదటి నుంచి వాళ్ళు ఒక పిల్లర్ వేసుకుంటారు. ఎందుకంటే ఒక ఫౌండేషన్ మనకు స్థిరంగా ఉంటేనే అది ఆ ఇల్లు స్థిరంగా ఉండిపోతుంది. ఏ విధమైనటువంటి ఫౌండేషన్ వేసుకున్నారు? కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం చదువుదాం. కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయమునకు భయపడను. నువ్వు నాకు తోడయిందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విధమైనటువంటి వాళ్ళు నిబంధనతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు భయమేలా, నాకు దిగులేలా. గాఢాంధకార లోయలో నేను సంచరించినను, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అనేటువంటి వాగ్దానము చేత పట్టుకొని వాళ్ళు ముందుకు వెళుతూ రాజు యొక్క
ఆజ్ఞ జారీ చేసి వాళ్ళని పిలిపించినప్పుడు వారిచ్చినటువంటి సమాధానము చూస్తుంటే, అదే దానియేలు 3వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఒకవేళ రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మెషకు అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిల్లలంపించి షద్రకు మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయడని. 16 చదవమ్మా. షద్రకు మెషకు అబేద్నెగోను రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు మేషకు అబేద్నెగో అంటే అజర్యా, అనన్య, మిషాయాలను వారు రాజుతో వాళ్ళు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించిన ఎలోహిం. అక్కడ ఏమంటున్నారు? ఒక రాజు, వాళ్ళు పరదేశులో ఉన్నారు, వారు సర్వస్వము విడిచిపెట్టి వారి దేశాన్ని, వారి తోబుట్టులను, వారి రక్త సంబంధికులందరినీ విడిచిపెట్టి రాజ సన్నిధిలో వాళ్ళు చేరినటువంటి వాళ్ళు, రాజే ప్రత్యక్షంగా వాళ్ళని పిలిపించి హెచ్చరించి శిక్షను కూడా వాళ్ళు రాజు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, రాజాని కూడా వాళ్ళు మోకరెళ్ళి వాళ్ళు ప్రాధేయపడడం లేదు, పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలుంటే నెబుకద్నెజరు అని పేరు పెట్టి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. అయితే నీకు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరము మాకు లేదు. చదవమ్మా. మేము సేవించుచున్న ఎలోహిం మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. జీవము గల ఎలోహిమును కలిగి ఉన్నటువంటి మేము నీ ఆజ్ఞకు కానీ, నీ శాసనానికి కానీ, నీవు ఇచ్చిన శిక్షకు కానీ మేమెంత మాత్రము భయపడము. వేసుకుంటావా వేసుకో, కానీ మా సర్వోన్నతుడు మా ఎలోహిం మమ్మల్ని రక్షిస్తాడు సుమా. కానీ ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా సరే, మా ప్రాణము పెట్టినా సరే, మేము మాత్రము నీకు కానీ నీ ప్రతిమకు కానీ ఎంత మాత్రము నమస్కరించమని ధైర్యముతో వారు సమాధానము చెప్పినప్పుడు అతి ఉగ్రుడై, మామూలుగా అక్కడ ఉండేటువంటి శిక్ష అగ్నిగుండం, దానిని 7 అంతలు వేడిమి చేయించి వారిని అందులో పడవేస్తారు. సో ఆ సమయంలో మనందరికీ తెలుసు ఏ విధంగా పరమ తండ్రి తానే తన దూతను వారి మధ్యలో అగ్నిగుండంలోకి పంపించి వారితో మాట్లాడి మళ్ళీ వారిని ఏ విధంగా బయటకు తీసుకొస్తాడో మనందరికీ తెలుసు. సో ఆ విధంగా యవన కాలములో మనము స్థిరముగా ఉంటే, యవన కాలంలో మన యొక్క శరీరాన్ని, ఆత్మను పరమతనికి అప్పగించుకుంటే, ఎలోహిం పట్ల విధేయత చూపించి ఆయన ఆజ్ఞల పట్ల, ఆయన ధర్మశాస్త్రము పట్ల మనము ఆసక్తిగా మనము జీవిస్తే మనము కూడా ఏ భయము, ఏ జడియ మనకు లేకుండా ఉంటుంది సుమా. కాబట్టి లోకములో మనము భయముతో మనము గడుపుతున్నాము. భయంకరమైన దినాలలో లోకస్తులతో పాటు మనము కూడా భయముతో భయ జీవితాన్ని మనము జీవిస్తున్నాము. ఎందుకంటే మనలో స్థిరమైనటువంటి పునాది పడలేదు. మన విశ్వాస యాత్రలో మనము సగమే మనము గడుపుతూ ఉన్నాము సుమా. పూర్తిగా ఆయన మీద ఆనుకోవడం లేదు, ఆయనను ఆశ్రయించడం లేదు, ఆయన పాదాల చెంత మోకరిల్లడం లేదు. శ్రమలు వచ్చినప్పుడు ఆయన పాద సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపనల చేత మనము జవాబు పొందుకోవడం లేదు అంటే
మనలో ఎక్కడో లోపం ఉంది సుమా. మన హృదయములో, మన ఆత్మలో, మన శరీరములో ఎక్కడో దాగి ఉన్నటువంటి పాపమును మనము తీసివేసుకోలేకపోతున్న దాన్ని బట్టి మనం ధైర్యముగా మనము దినములు సాగించలేకపోతున్నాము, సంతోషంగా మనము దినములు గడపలేకపోతున్నాము. అలాంటి సమయంలో కూడా వారి నలుగురు రోజుకు ముమ్మారు క్రమము తప్పకుండా పరమ తండ్రి యొద్ద పాదాల చెంత వారి విశ్వాస యాత్రను కొనసాగిస్తూ భక్తి జీవితాన్ని వాళ్ళు నడవడుస్తూ శ్రమలలో ఉన్నప్పుడు కూడా ఎలోహిము తన ప్రజలను మర్చిపోడు అని విశ్వాసముతో వారికి పరమ తండ్రి యొక్క ఆత్మ తోడై ఉంటుందని వారు నమ్మి ముందుకు సాగి వీర విశ్వాసయాత్రలో వారు ముందుకు వెళ్ళిన దానిని బట్టి పరమ తండ్రి ఎంతగానో వారి పట్ల సంతోషము కనపరిచాడు. కాబట్టి మనం ఏంటంటే ఈ నలుగురు 4 రాజుల యొక్క ఆ దినంలో ఉన్నారు. మొట్టమొదటిగా వారు పొందినటువంటి శ్రమలు నెబుకద్నెజరు కాలములో అగ్నిగుండములో వేయబడ్డారు. రెండవది బెల్షస్సరు కాలంలో అతడు కొద్ది కాలంలో ఉన్నాడు కాబట్టి ఈ నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు సంవత్సరం తర్వాతనే అతడు చనిపోయాడు కాబట్టి బెల్షస్సరు చనిపోయిన తర్వాత దర్యావేషు రాజుగా ఉన్నప్పుడు ఆ రాజుకైతే అతడు మాదీయ పారసిక ప్రజలందరినీ తను ప్రేమిస్తూ వచ్చాడు, తను ఎక్కడ కట్టుబాటు పెట్టడం లేదు. కానీ అయినప్పటికీ అక్కడున్నటువంటి ప్రజలు ఒత్తిడి చేసి ఒక శాసనము చేపించి దానికి ముద్ర వేయించి ఎవరైతే దీనిని అనుసరించరో, ఎవరైతే ఎలోహిమును సేవిస్తారో వారిని సింహాల బోనులో వేయాలని వాళ్ళొక ముద్ర వేయించి కక్షపూరితముగా, ఎందుకంటే వీళ్ళు దినదినము వృద్ధి పొందుతున్నారు, జ్ఞానములో, ఆత్మలో, శరీరములో ఉన్నతమైనటువంటి పదవులు ఆశిస్తూ రాజుల దగ్గర ఒక గొప్ప స్థితిలో వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు. ఇది ఓర్వలేని అక్కడున్నటువంటి నాయకులు వీరి మీద కక్ష కట్టి వీరిని ఏ విధము చేతనైనా వీరిని శిక్షించాలని అనేకమైన శిక్షలకు అప్పగించినప్పుడు ఆ దర్యావేషు సింహాల బోనులో ఒకరోజు వేయడం జరిగింది. అయినప్పటికీ వారు ఆ దానియేలు భయపడలేదు. ప్రార్థనతో ఆ దినమంతా గడిపి ఉదయమున దానియేలైతే సంతోషంగా పరమ తండ్రిలో గడిపాడు. కానీ రాజు మాత్రము రాత్రంతా నిద్రపోక బాధ చేత ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నేను సింహాల బోను దగ్గరికి వెళ్తానా అని ఆతృతతో తెల్లవారగానే ఆ సింహాల బోను దగ్గరికి వచ్చి దానియేలును పిలువగా దానియేలు వెంటనే రాజు చిరంజీవగునుగాక అని చెప్పగానే ఆ ఎలోహిమును ఈ దర్యావేషు స్తుతించాడు. అదేవిధంగా కోరెషు రాజ్యంలో రెండవసారి అతను ప్రతిమను పెట్టి ఆ ప్రతిమకు నైవేద్యము పెట్టినప్పుడు దానియేలు ఆ కోరేషు రాజుతో ఛాలెంజ్ చేస్తాడు, ఇది ఒట్టి మనుషుల చేత చేయబడినటువంటి విగ్రహాలు, వీటిలో జీవము లేదు, ఇవి ఏమి తినవు అన్నప్పుడు రాజు ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఓకే, ఒకవేళ ఈ విగ్రహం ఇది తినకుంటే నేను వీటిని విడిచిపెడతాను, లేదంటే నీవు ఎలోహింను విడిచిపెట్టాలని ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్ను దానియేలు స్వీకరిస్తాడు. ఆ సమయంలో ఆ రాత్రంతా అప్పుడు అక్కడున్నటువంటి ఆ నైవేద్యం చేసేటువంటి గురువులను కూడా పిలిపించినప్పుడు వాళ్ళు ఎందుకంటే సంతోషముగా దానిని అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళొక కుయుక్తి చేత రాత్రంతా పెట్టినటువంటి నైవేద్యాన్ని రాత్రిలో ఆ లోపల్లో వాళ్ళు దాగి ఉండి దాన్ని తిని వాళ్ళు
దాన్ని విగ్రహం తింటుందని మోసపూరితంగా ప్రజలను నమ్మిస్తూ వచ్చారు. కానీ ఆ దినమున రాజు ఏ విధంగా అయితే ఆ ద్వారానికి సీల్ వేసి ఎవరూ రాకుండా చేసి చూసినప్పుడు మళ్ళీ తెల్లారేసరికి ఆ నైవేద్యం లేదు. అప్పుడు రాజు దానియేలు దగ్గరికి వచ్చి, కోరేషు రాజు వచ్చినప్పుడు దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు సీల్ చెక్ చేయమంటే ఆ సీల్ సరిగానే ఉంది, లోపలికి వెళ్ళి నైవేద్యం లేదు, మరి ఇప్పుడు ఏమంటావు అంటే, అప్పుడు దానియేలు జ్ఞాన వివేచనలు కలిగినటువంటి వ్యక్తి. అక్కడ చూస్తే ఆ స్త్రీలది పిల్లల యొక్క అడుగులు జాడలు అక్కడ కనపడ్డాయి. ఆ అడుగు జాడలు రాజుకు చూపించినప్పుడు అది ఏమిటి అని అది రాజు పరిశీలన చేస్తే చివరికి అక్కడ ఉన్నటువంటి పూజారులే వారి రాత్రిలో రహస్యముగా వాటిని తింటున్నారని తెలిసినప్పుడు అప్పుడు ఆ కోరేషు రాజు దానియేలు యొక్క ఎలోహిమును నిజమైన సర్వశక్తుడని నమ్ముతాడు. ఆ తర్వాత ఘటసర్పము వస్తున్నప్పుడు ఆ ఘటసర్పాన్ని కూడా అదేవిధంగా ఇది ఒట్టి బొమ్మ అని చెప్పినప్పుడు ఇక రాజు మీద ఆ జనాలందరూ పూర్తిగా విరోధి అయిపోతారు. విరోధి అయిపోయి నీవు కూడా యూదుల్లో కలిసిపోయావు కాబట్టి నీ మీద నమ్మకం లేదు, ఈ దానియేలును మాకు అప్పగించు అన్నప్పుడు విధిలేని పరిస్థితిలో ఆ కోరేషు రాజు దానియేలును అప్పగించినప్పుడు సింహాల బోనులో 7 దినములు ఆ సింహాల బోనులో వేస్తూ వచ్చారు. సో మామూలుగా అయితే ఆ సింహాలకు ప్రతిరోజు 2 గొర్రెలను ఆహారంగా వేసేవారు. సో ఆ 7 దినములు ఆ సింహాలకు ఎలాంటి ఆహారం ఇవ్వకుండా పెడుతూ వచ్చాడు. కానీ ఆ 7 దినాలు పరమతని స్తుతించిన దానిని బట్టి ఆ 7 దినం కాగానే తిరిగి ఆ బోన్లో నుంచి దానియేలు రావడం జరిగింది. సో పరమతండ్రి వారిని ఏ విధంగా అంటే వారి హృదయాన్ని చూస్తున్నాడు. వారు పూర్తిగా వారి శరీరాశలను వదిలిపెట్టి వారి ప్రాణాలకు సైతము లెక్క చేయకుండా వారి స్థితిని వారి దేశాన్ని మర్చిపోయి ఎవరున్నారని చూడకుండా అన్య దేశంలో ఉన్నప్పటికీ పరమతనిని విడువక, ఆయన ఆజ్ఞలను విడువక, ఆయన ప్రార్థన విడువక వారి విశ్వాసము కాపాడుకుంటూ వారి భక్తి జీవితము కొనసాగిస్తూ వారు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎలోహిం యొక్క సన్నిధిలో వారు దినదినము ఎదుగుతూ ఉన్నటువంటి సమయములో పరమతండ్రి వారిని దర్శించి వారిని కాపాడినటువంటి విధం మనము చూస్తూ ఉన్నాము. సో అదే విధముగా దానియేలు గ్రంథము మన గ్రంథంలో అయితే 12 అధ్యాయాలు ఉన్నాయి, కానీ ఆర్సిఎం బైబిల్లో 14 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 13వ అధ్యాయంలో సూసన్న అనే ఒక స్త్రీ ఉంటుంది. తను యవ్వన కాలంలో తను పెళ్లి చేసుకుంటుంది. సో వారి తల్లిదండ్రులు మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను పెంచి పెళ్లి చేస్తారు. సో ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి చాలా ధనవంతుడు. ఆ వ్యక్తి అక్కడ ఒక పెద్ద తోట ఉంటుంది. ఆ తోటలోకి యూదులందరూ వస్తారు. సో ఆ తోటలో ఈ సూసన్న తన భర్తతో పాటు మధ్యాహ్న కాల సమయంలో ప్రతిరోజు వచ్చి అక్కడ సేద తీర్చుకుంటూ ఉంటుంది. ఆ సేద తీర్చుకునేటువంటి సమయంలో ఒకానొక దినమున తన భర్త లేని సమయంలో తన పనికత్తెలతో ఆ తోటలోకి వచ్చినప్పుడు వేసవి కాలం అయింది, చాలా వేడిమిగా ఉంది. కాబట్టి ఆ సమయంలో తను స్నానం చేయాలని నిశ్చయించుకొని తన పనికత్తెలను ఇంటికి వెళ్ళి నా తల చౌరము మరియు తైలము మీరు తీసుకొని రండి, నేను స్నానం చేస్తాను, మీరు వెళ్ళేటప్పుడు మీరు తలుపు పెట్టి వెళ్ళండి అని ఆ పనికత్తెలను ఆజ్ఞాపించినప్పుడు వారు అదే విధంగా తలుపులు పెట్టి బయటకు వెళ్తారు. సో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యూదులు పెద్దలుగా ఉన్నటువంటి 2 యూదులు
ఆమె మీద మనసు పడ్డారు. ఎందుకంటే ఆమె చాలా అందగత్తే. ఆమె అందము చూసి వాళ్ళు మైమరిచిపోయి ఏ విధము చేతనైనా ఈమెను అనుభవించాలని అనేక రోజుల నుంచి కనిపెట్టుకుంటున్నారు. సో ఎప్పుడైతే తన పనికత్తెలను బయటకు పంపించిందో, తను ఒంటరిగా ఉన్నది విషయాన్ని చూసి ఇది సమయం అని ఆమె దగ్గరికి వచ్చి ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంత మాత్రం ఆమె దానిని అంగీకరించక వారిని ఛేదిస్తుంది. అయితే వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, చూడు ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ఈ లేని సమయంలో నీవు నాకు లొంగితే సరే, లేకుంటే నీవు వ్యభిచారం చేశావని ఒక యవనస్తును ఇక్కడ చెట్టు చాటున ఉన్నాడు, అతనితో వ్యభిచారం చేయడానికి పనికత్తెలను బయటకు పంపించి వాళ్ళు పనికత్తెలు బయటకు పంపించగానే నీవు వ్యభిచారం చేశావు అని మేము సాక్ష్యం చెప్పి నిన్ను మరణానికి అప్పగిస్తాను అని హెచ్చరిక చేసినప్పుడు ఆమె ఆలోచిస్తుంది. సో ఆమె ఒక గొప్ప మాట ఏంటంటే, నేను నిర్దోషిని అని నాకు తెలుసు, సూసన్న ఈ మాట ఉంటుంది. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మీ దగ్గర బైబిల్ ఉంటే చదువుకోండి. 13వ అధ్యాయము 22వ వచనము. సూసన్న నిట్టూర్పు విడుచుచు, నేను ఇరకాటమున చిక్కి తిని, నేను మీకు లొంగిదనేని వ్యభిచార దోషమునకు గాను నాకు మరణదండము విధింతురు, మీకు లొంగనేమి మీ చేతికి చిక్కుదును. సో ఈ సమయంలో తను సందిగ్ధంలో పడింది. సో తను వారికి అప్పగించబడితే వ్యభిచారి అనేటువంటి నింద ఆమె మీదకి వస్తుంది. కానీ నేను అప్పగించకుంటే మీరు నన్ను దోష శిక్షకు అప్పగిస్తారు. అయినప్పటికీ దోషమునకు గాను నాకు మరణదండము విధింతురు, కానీ ఎలోహిముకు ద్రోహముగా పాపము చేయుట వలన నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు అనను. ఎందుకంటే నేను నా యొక్క నిర్దోషత్వము నా పరమతండ్రికి తెలుసు. నా పరమతండ్రి దగ్గర నేను నిర్దోషత్వాన్ని కాపాడుకోవడానికి ఆయనకు విరుద్ధముగా ఆయనకు ద్రోహము చేసి మీకు నేను అప్పగించబడితే నేను ద్రోహిగా నిలబడతాను. కాబట్టి నేను మీకు నేను తప్పు చేయలేదు కాబట్టి మీరు ఏ శిక్ష విధించుకుంటారో విధించండి అని అన్నప్పుడు ఆ న్యాయాధిపతులు తీర్పు తీర్చి అన్యాయంగా ఆమె మీద తీర్పు తీర్చినప్పుడు అక్కడ ప్రజలు కూడా, ఎందుకంటే వీరు పెద్దలు కాబట్టి వారి మాట నమ్మారు. సో ఆ తర్వాత సూసన్న ఎలోహిముకు ప్రార్థన చేస్తుంది. ముప్పై 35వ వచనంలో, ఆమె కన్నీరు కార్చుచు ఎలోహిముని నమ్మి ఆకాశం వైపు పారచూసను. ఈ ఎవరు ఆమెను గూర్చి ఇట్లు కూట సాక్ష్యము పలికిరి, మేము తోటలో పచారులు చేయిచుండగా ఆమె తన 2 చెలికత్తెలతో అతడికి వచ్చెను. ఈమె తోట తలుపులు మోయించి పనికెత్తలను బయటికి పంపెను అని నింద వేసినప్పుడు
ఆ సూసన్న పరమ తండ్రికి వెలిగెత్తి ప్రార్థన చేస్తుంది. 42వ వచనంలో, నిత్యుడైన తండ్రి, నీకు రహస్యములెల్లా తెలియను, నీవు ప్రతి కార్యమును ఇది జరగకముందే తెలుసుకొందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది, కానీ నేను నిర్దోషిననియో ఈ నరులు దుష్టబుద్ధితో కల్లాడి నా మీద నేరము మోపిరనియో నీకు తెలియను. మరి నేను చనిపోవలసినదేనా అని పరమతండ్రికి ప్రార్థించినప్పుడు పరమతండ్రి ఆ యోగ్యురాలు ఆ పరిశుద్ధతను బట్టి, ఆమె పరమతండ్రి యొక్క మాటకు లోబడినటువంటి విధానాన్ని బట్టి ఆ పరమతండ్రి దానియేలును పంపించి అక్కడ తీర్పు తీర్చబడి మరణానికి అప్పగించినటువంటి సుసన్నాను మళ్ళీ ఆ పెద్దలను పిలిపించి మళ్ళీ తీర్పు తీర్చినప్పుడు వారిని ఆ ఇద్దరిని వేరు చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యము, ఏ చెట్టు దగ్గర చూశారన్నప్పుడు మొదటి వాడేమో మస్తకి వృక్షం అని చెప్పాడు, రెండవ వాడు సింధూర వృక్షము అని చెప్పాడు. సో దీన్ని బట్టి వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు అని దానియేలు వారి ప్రజలందరి ముందట వారి అబద్ధ సాక్ష్యాన్ని బట్టి వారు ఏ విధమైనటువంటి శిక్ష సూసన్నకు వేశారో అదే శిక్షకు వీరిని అప్పగించాలని ఆ ప్రజల మధ్య వారిని ఆ శిక్షకు అప్పగిస్తారు. సో కాబట్టి మనుష్యులు ఈ లోకాన్ని పరిస్థితులను పరిస్థితులను బట్టి మనం మార్చుకోక, మన స్థితిగతులను మార్చుకోక, మనము పరమతని ఎదుట భయభక్తులు కలిగి ఉండక, సర్వోన్నతిని యొక్క ఆత్మచేత మనము నడిపించబడక, మన పాప క్రియలకు పరిస్థితులు ప్రభావాన్ని ఆచారాన్ని చూపుతూ ఆత్మీయంగా బలహీనపడుతూ శరీరానుసారంగా మనము జీవిస్తూ లోకానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నప్పుడు పరమతండ్రి మనల్ని శిక్షించక మానడు అని మనము గుర్తించాలి. సో కాబట్టి మనం ఏ విధమైనటువంటి జీవితము జీవించాలో చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. ఫిలిస్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఎలోహిం గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎలోహింకు తెలియజెప్పుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఎలోహిం సమాధానము యాషువా మెస్సే వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన ఎలోహిముకు తెలియచేయుడి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఎలోహింకు తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఎలోహిం సమాధానము యాషువా మెస్సయ్య వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయును. కాబట్టి శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని మనము కాంప్రమైజింగ్ నేచర్తో మనం ముందుకు వెళితే పరమతనిని సంతోషపెట్టలేము. మనము విశ్వాస యాత్రలో మనము యోగ్యులుగా ఎంచబడలేము, మనము నిందారహితులుగా తీర్చబడలేము. కాబట్టి చావైనా మరణమైన జీవమైన ప్రాణమైన ఆ పరమతండ్రి సన్నిధిలో ఆయన చిత్తమే అని బ్రతికించుకుంటే ఆయన కోసం బ్రతికించుకున్నాడని, మరణమైతే ఆయనే మనల్ని ఆయన తీసుకొని వెళ్ళాడని మనము విశ్వాసముతో మన విశ్వాస యాత్రను కొనసాగించినప్పుడు, ముఖ్యంగా యవనస్తులు వారు యవన జీవితములో ఇట్టి మాటలు అలవాటు చేసుకొని దానియేలు, అనన్య, అజర్య, మిషాయేలు యొక్క జీవితాన్ని వారి యొక్క మార్గదర్శకంగా పెట్టుకొని మీ యాత్రను ఆరంభించినప్పుడు కడవరకు మీ పక్షమున పరమతండ్రి ఉండి ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా వాటి నుంచి విడిపించగల సర్వశక్తిమంతుడు జీవము గల ఎలోహిమును మనం కలిగి ఉన్నామని
నిరీక్షణతో మన జీవితాలను కలిగి ఉండాలని పరమతండ్రి యొక్క సంకల్పము, ఆయన యొక్క ఆకాంక్ష, పరమతండ్రి మన మీద అట్టి విశ్వాసంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా మనందరం సిద్ధపడి ఆయన రాకడకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని పరమతండ్రి యొక్క ప్రణాళిక. ఈ పరమతండ్రి వాక్యంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.